కాపులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ముడా చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. కాపులను బీసీలో చేర్చే అంశాన్ని శాసనసభలో తీర్మానం చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారని అన్నారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం ప్రకటించిన 10% రిజర్వేషన్లలో 5% కాపు సామాజిక వర్గానికే కేటాయించిన ఘనత చంద్రబాబుదేనని వేదవ్యాస్ అన్నారు. కాపుల గురించి ఏనాడు ఆలోచించని వైకాపా నేతలు సీఎంని విమర్శించడం సరికాదన్నారు. ఏ విధంగా అయితే బీసీ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీస్ కార్పొరేషన్ ఉందో అదే విధంగా కాపు సామాజిక వర్గానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి ఆ సామాజిక వర్గానికి కూడా అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. కాపులను బీసీలో కలపాలనే ఉద్దేశంతో శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఆర్థికంగా అగ్రవర్ణాలలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి దీనిలో 5% మరి కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం అంటే ఇది చాలా గొప్ప విషయం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కాపు సామాజిక వర్గానికి గురించి కానీ కాపు కార్పొరేషన్ గురించి కానీ ఎప్పుడూ కూడా ఎన్నికల్లో వాగ్దానం చేయలేదు.